ప్రముఖ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్యాల వివాదం. రాజ్ తరుణ్ పలు ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. తను నేను షార్ట్ ఫిలిమ్స్ చేసే టైంలో నాకు చాలా హెల్ప్ చేసింది. 2014లో రిలేషన్షిప్లోకి వెళ్ళాము. పెళ్లి చేసుకుంటా అని ఎప్పుడూ మాట ఇవ్వలేదు, కానీ మనసులో అనుకునేవాడిని. నాకు 27-28 సంవత్సరాల సమయంలో పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన ఉండేది, కానీ ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు. చాలా ఇంటర్వ్యూల్లో నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని చెప్పాను. 2-3 సంవత్సరాల తర్వాత టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఫోన్లో టీవీలో పలకొడతా అంటూ బెదిరిస్తూ ఉండేది. నా డైరెక్టర్స్కి, కో యాక్టర్స్కి కాల్ చేసి నా గురించి పుకార్లు పుట్టించింది. 2017 తర్వాత ఎలాంటి శారీరక సంబంధం లేదు. నన్ను ఎప్పుడూ బెదిరిస్తుంది. తర్వాత డ్రగ్స్ వాడటం కూడా మొదలుపెట్టింది. ఇలా చేస్తూనే మస్తాన్ సాయి అనే అబ్బాయితో రిలేషన్షిప్లోకి వెళ్ళి అతన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఆ విషయం మీద కూడా తన మీద కేసు వేసింది అంటూ ఎఫ్ఐఆర్ చూపించారు రాజ్ తరుణ్. నా ఇంట్లోనే అతనితో సంబంధం పెట్టుకుంది. అది చూడలేక నేను నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. మా పేరెంట్స్ని కూడా బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పటిదాకా చాలా మొత్తంలో డబ్బు ఇచ్చాను. ఈ విషయం తర్వాత నాకు పెళ్లి మీద అసలు ఇంట్రెస్టే పోయింది. నా రెప్యుటేషన్ కోసమే ఇన్నాళ్ళు నేను సైలెంట్గా ఉన్నాను. నేను డబ్బులు ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో ఆమె కంప్లైంట్ ఇచ్చింది. హీరోయిన్ మాల్వీతో ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని లావణ్య కంప్లైంట్ ఇచ్చింది. తిరిగి కౌంటర్ కంప్లైంట్ ఇస్తా అంటున్న రాజ్ తరుణ్.